కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే సభలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేశారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అమ్మవారికి పూజలు చేశారు. సభకు వెళ్లనున్నారు భట్టి విక్రమార్క. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఇవి 11:30 గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది. ఇప్పటి వరకు బీఏసీని ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి సంబంధించి బీఏసీ ఏర్పాటుకు సంబంధించి పార్టీల కార్యాలయాల అన్నిటికీ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ వెళ్ళింది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్తో పాటు కడియం శ్రీహరి బీఏసీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ కాబట్టి సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం నుంచి అక్బరు ఉంటారు. ఇక బీజేపీ పార్టీ నుంచి ఎవరు ఈ సమావేశానికి హాజరవుతారనే దానికి సంబంధించినటువంటి లేఖ ఇప్పటి వరకు పార్టీ నుంచి అందలేదని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ఇక సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడుతుంది సభ. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపేటువంటి తీర్మానం మీద చర్చ జరుగుతుంది. ఎల్లుండి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం, ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఈ సమావేశాలు మాత్రం చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం పెట్టాలనుకుంటుంది. మరొక వైపు ఇప్పటికే కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదికను కూడా బయటపెట్టినటువంటి నేపథ్యం. వీటితో పాటుగా విజిలెన్స్ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. దాంట్లో విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈఎన్సీ మురళీధర్ రావుని రాజీనామా చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లుని సర్వీస్ నుంచే రిమూవ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీటన్నిటితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మంత్రులు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ధీటుగానే సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటుగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ బడ్జెట్ కూర్పులో తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, అలాగే రాజకీయపరమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సభ వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలను ఉద్దేశించి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశం తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు నడవాలి, పని దినాలు, అలాగే ఎజెండా సంబంధించినటువంటి అంశం బీఎస్సీలో చర్చించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ చారి.